చూస్తే ఏపీ తెలంగాణ మధ్య వాటర్ ఫైట్ ముదురుతుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బనకచెర్లతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఫిక్స్ అయినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి పారుదల ప్రాజెక్టులపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వీటి వలన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కనుక ఈ ప్రాజెక్టులపై పిటిషన్ వేయాలని సూచిస్తూ దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. నీటిపారుదల స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు అడ్వకేట్ జనరల్తో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ వాసు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, మరొకసారి ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి జల వివాదం తెరపైకి వస్తూ ఉంది. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతలతో పాటు బంకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఏపీకి సంబంధించి కూడా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి నిబంధనలు పాటించకుండా ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, నీటి తరలింపు విషయంలో కూడా చట్టాలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో కేసు యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి నిన్న ఎర్రమంజిలో జరిగినటువంటి జల సౌదాలో జరిగినటువంటి న్యాయ నిపుణులతో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న భేటీ అయ్యారు. ఏ విధంగా మనం వాదనలు వినిపించాలి, ఎందుకంటే ఇటీవల కాలంలో కృష్ణా నీటి తరలింపు అంశానికి సంబంధించి కూడా టెలిమెట్రిక్ మిషన్ల ఏర్పాటుకు సంబంధించి కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు కేటాయించి పెట్టాల్సిన నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏపీ ప్రభుత్వం ముందుకు రాకపోవడానికి సంబంధించి కూడా ఫిర్యాదులు అందాయి. ఇటు జీఆర్ఎంబీతో పాటు కేఆర్ఎంబీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు ఫిర్యాదు చేసింది. కేఆర్ఎంబీ మీటింగ్ కూడా ఏపీ అధికారులు ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతలతో పాటు బంకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా ఇటు గోదావరి రివర్ బోర్డుతో పాటు కృష్ణా రివర్ బోర్డు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. మరోసారి అన్న అంశంపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఇది సుప్రీంకోర్టులో తేల్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర జలవనరుల శక్తికి సంబంధించినటువంటి ఆయా శాఖలకు ఫిర్యాదు చేశారు. మరోపక్క ఎక్కడ కూడా ఎలాంటి సమావేశాలకు కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమాత్రం చెప్తున్నా కూడా పెడచెవిన పెట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ అన్ని అంశాలను సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రధానంగా పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి కూడా సెక్షన్ 46 క్లాస్ 2 46 క్లాస్ 3 చట్టాలకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడుతున్న అంశాన్ని నిన్న తెరపై తీసుకొచ్చారు. అయితే ప్రధానంగా రాయలసీమ పథకాన్ని పూర్తి స్థితికి తీసుకురావాలని కేంద్ర పర్యావరణ శాఖ ఇప్పటికే ఆ కమిటీ సూచించినప్పటికీ కూడా ఇవన్నిటినీ అంటే ఈ యొక్క ఏదైతే అంశాలు గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి వివాదాలు కొనసాగుతూ ఉన్నాయో, ప్రాజెక్టులు ఏపీ చేపడతా ఉందో వాటిని అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉంది. నిన్న ఎవరైతే అడ్వకేట్ జనరల్తో పాటు మరొక స్టాండింగ్ కౌన్సిల్తో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న భేటీ అయ్యారు. ఎప్పుడు ఈ కేసు వేయాలి, కేసు వేస్తే ఎలాంటి అంశాలు ప్రస్తావనకు తీసుకురావాలి, ఇప్పటి వరకు జరిగినటువంటి రీసెంట్గా జరిగినటువంటి కృష్ణా జలాల వివాదానికి సంబంధించితో పాటు గోదావరిపై కడుతున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఖచ్చితంగా కోర్టుకు వెళ్లాలని కూడా తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయింది. త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్న సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ వాదనను మరొకసారి సుప్రీంకోర్టులో వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైట్ వాసు, ఇక ఏదైతే దీనికి సంబంధించి కేసు వేయాలని సుప్రీంకోర్టు వరకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుంది? ఏపీ సర్కార్కు సంబంధించి కూడా గతంలో ఎందుకంటే కేంద్రం కలగజేసుకోవాలనే అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే జలవనరుల శక్తి మినిస్టర్కి సంబంధించి ఫిర్యాదు చేశారు. జీఆర్ఎంబీతో పాటు కేఆర్ఎంబీకి కూడా ఫిర్యాదు చేశారు. పలు సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల నేపథ్యంలో అంగీకరించినటువంటి అధికారులు ఆ తర్వాత దాటవేసే ధోరణికి వెళ్ళారు. కృష్ణా వాటర్ తరలింపు సంబంధించి శ్రీశైలం నాగార్జున సాగర్ తరలింపు అంశానికి సంబంధించి కూడా పలుమార్లు నిబంధనలు ఉల్లంఘించి కేఆర్ఎంబీ నిబంధనలు ఉల్లంఘించి నీటి తరలింపు చేశారన్న అంశంపైన కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకున్నటువంటి నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్లే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఏపీ అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. గతంలో హైదరాబాద్లో జరిగినటువంటి కేఆర్ఎంబీ మీటింగ్ కూడా వాళ్ళు రానటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత వచ్చినప్పటికీ కూడా
చెప్పినటువంటి నిబంధనలు కానీ పాటించాల్సినటువంటి చట్టాలను కానీ ఎక్కడ కూడా పాటించకుండా నీటి తరలింపు చేశారు. ప్రాజెక్టుల విషయానికి సంబంధించి కూడా అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా కొనసాగుతుంది. కాబట్టి అంటే చెప్తే వినే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఏపీ అధికారులు చూడాలి, మరి సుప్రీంకోర్టులో కేసు తర్వాత వాళ్ళ వాదన ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏమని వాదిస్తారనే అంశానికి సంబంధించి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా గోదావరి కృష్ణా నీటి వాటాల విషయంలో కూడా ఇప్పటి వరకు సరైనటువంటి ఒక చట్టం కానీ సరైనటువంటి ఒక నిబంధనలు కానీ తీసుకురానటువంటి పక్షంలో ఒకవేళ ఏదైతే ఇద్దరు కూడా కేఆర్ఎంబి సంబంధించినటువంటి కొన్ని గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని పాటించకుండా నీటి తరలింపు చేపడతా ఉంది, ప్రాజెక్టులు కట్టడాలు చేపడతా ఉన్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. మరి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేస్తే ఏపీ ప్రభుత్వం ఎలాంటి వాదన వినిపిస్తుంది, మరి వాళ్ళ వాదన ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా ఏపీ నుంచి ఎవరు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి, కేసు వేసిన తర్వాత స్పందించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వాసు.